హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు నేను పండుకప్ప చేప ఇగురు చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు: ముందుగా పండుకప్పను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు 2 పెద్ద ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 లాంగమొగులు, 4 యాలక్కాయలు, చిన్న దాల్చిన చెక్క, ఒక పెద్ద అల్లం ముక్క, ఒక పెద్ద వెల్లుల్లిపాయ, ఒక చికెన్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, ఫిష్ మసాలా ప్యాకెట్, అలాగే చికెన్ మసాలా, ఫిష్ మసాలా ప్యాకెట్ అమ్ముతారు. అలా ఫిష్ మసాలా ఒక ప్యాకెట్ తీసుకోండి. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకుని ఆ మసాలా అంతా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకుంటున్నాను. మసాలా అంతా పేస్ట్లా చేసుకోవడమే. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోండి. ఆ తర్వాత దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మా పిల్ల చూడండి ఎంత అల్లరి చేస్తుందో, నేను వేస్తానని. చిన్నపిల్ల అంటే అంతేగా. ఉల్లిపాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు హై మంట పెట్టుకున్నా సరే ఫ్రై చేసుకోవచ్చు. మనం కొత్తిమీర కడుక్కొని శుభ్రంగా ఉంచుకున్న కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి. ఇప్పుడు కూడా మనం ఏ కూరలో అయినా కొత్తిమీర బాగా మగ్గితే దాని టేస్ట్ బాగుంటుంది అనమాట. మనకు కొంచెం కొత్తిమీర వేసుకున్నాను, ఎక్కువనే వేసుకున్నాను ఉల్లిపాయలు మగ్గడానికి. అలా బాగా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేస్తున్నాను, హాఫ్ కరివేపాకు వేస్తున్నాను, ఒక 10 రెమ్మలు వేస్తున్నాను. తర్వాత మూత పెడితే తొందరగా మగ్గిపోతుందని ఉల్లిపాయలని మగ్గిస్తున్నాను. అలా చూడండి, అలా తొందరగా మగ్గిపోయింది. అలా ఎర్రగా దోరగా వేగాలి, మాడకుండా. దోరగా ఫ్రై చేసుకోండి. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూస్తున్నారు అందరికీ. అల్లం మసాలా ఉంది కదా, మొత్తం మనం నూరుకున్న అల్లం, వెల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, లాంగవాకులు, జీలకర్ర అంతా మసాలా వేసేసుకోండి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత ఈ మసాలాని బాగా వేపుకోవాలి. చిన్న మంట పెట్టుకుని అట్లకాడైతే బాగా మనకి ఈజీ ఉంటుంది. అలా బాగా దోరగా వేగుతుంది. చిన్న మంట మీద కదా మనకి మాడది, అలా వేగిపోద్ది. 3 నిమిషాలు అలా టైం పడుతుంది అంతే. దగ్గరుండి అలా వేపుకోండి. అలా చూడండి, అలా ఎగిపోయింది అనుకో కొంచెం అడుగు పడుతుంది అనమాట. అలా ఎగిపోయింది కదా, దాంట్లో సరిపడా పసుపు వేగిపోయింది, దగ్గరికి అయిపోయింది. అంటే మాడకుండా అలా మెల్లగా తిప్పుతూ కలుపుతూ ఉంటున్నాను, ఫ్రై చేస్తున్నాను అనమాట. దగ్గరికి అయిపోయింది, ఆయిల్ తేలుతుంది కాబట్టి మనకి అది వేగిపోయినట్టే. రెండు 3 నిమిషాలు పడుతుంది అలా వేయడానికి. మసాలా వేయడం వల్ల మంచి వాసన వస్తుంది అనమాట. పచ్చి వాసన లేకుండా ఉండడానికి అంతే, మసాలా వేపుకోవడానికి ఆ రీజన్. పచ్చి మసాలా కదండి, అందుకు ఫ్రై చేసుకోవాలి. దాని సరిపడా 1 స్పూన్ పసుపు వేస్తున్నాను, 2 స్పూన్లు కారం. అలా కొలితే అవసరం నాకు తెలుసు కాబట్టి నేను 2 స్పూన్లు చేతిలో వేసుకుని తెలిసిపోతుంది. 2 స్పూన్లు కారం వేసుకోండి. దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ వేసుకోండి, దానికి సరిపడా ఎంత కావాలంత. కొంచెం అలా జస్ట్ అలా తిప్పితే సరిపోతుంది వేపుకోవడం. అలా కలిపేసిన తర్వాత ఆ కారం, ఉప్పు, పసుపు బాగా తిప్పుకొని కలుపుకుంటూ ఉండాలి.
తర్వాత దానికి సరిపడా వాటర్ వేసుకోండి. చేప ముక్క ములిగేంత వాటర్ వేసుకోవాలి. చూడండి అలా ఎర్రగా వేగిపోయింది దోరగా. వాటర్ కూడా చేప ములిగేంత వేసుకోవాలన్నమాట. అంతే, అలా వేసుకోండి. చేప సరిపోతుంది. నేను 3 గ్లాసులన్నా వాటర్ వేసుకుంటాను. చేప ముక్కలు అలా మెల్లగా పెట్టుకోండి, ఒక్కొక్కటి పెట్టేసుకోండి. చేప ముక్కలు అందులో వేసేయడమే ఆ కూరలోని. ఇంకొకటి అంతా పరిచేయాలి, ఆ గిన్నె అంతా పరిచేసుకోవడమే కూరలోని. ఇవి చిన్నవి 2 చేపలు అన్నమాట అండి, పండుకప్ప. ఇంకా గట్టి పెట్టకుండా మనం కొత్తిమీర కరివేపాకు వేసుకోండి. దానిపైన కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఇది కూడా ఎక్కువగానే వేసుకోండి. కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్ట్ కదా చేపలకి. మనకి ఫిష్ మసాలా తీసుకున్నాం కదా, ఫిష్ మసాలా ఎవరెస్ట్ ఒక ప్యాకెట్ అంతా వేసేయండి. ఒక ప్యాకెట్ పడుతుంది దానికైతే. మొత్తం వేసేయండి. వేసేసిన తర్వాత కొత్తిమీర కూడా ఇంకా ఎక్కువ వేసుకుంటున్నాను. తర్వాత క్లాత్ తోటి మనం జస్ట్ అలా మెల్లగా తిప్పుకోవాలి. చేపలు కదండి, మెల్లగా తిప్పాలి. జస్ట్ అలా తిప్పితే మొత్తం కలిసిపోతుంది. మంట హై ఫ్లేమ్లోనే పెట్టాలి. ఫస్ట్ అయితే పెద్ద మంట మీదే పెట్టండి ఫస్ట్. చూడండి అలా పెద్ద మంట మీద పెట్టాలి, కనిపిస్తుందా? అలా పెద్ద మంట మీద పెట్టి మూత పెట్టేయండి. అలా మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అన్న మరుగుతుంది. మళ్ళీ తర్వాత అలా 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 మరుగుతుంది కదా, మసులుతున్నప్పుడే మనం చిన్న మంట పెట్టుకోవాలి. అలా చిన్న మంట పెట్టుకుంటే 20 మినిట్స్ అన్న పడుతుంది. అలా చిన్న మంట మీద దగ్గరికి అవ్వాలి కూర. అలా కూర దగ్గరికి వేయించుకోండి, ఇంకా టైం పడుతుంది. తర్వాత ఒకసారి చేప తిప్పుకోండి. 20 మినిట్స్ అయిపోయింది, చేప తిప్పుతున్నాను. అలా కావాలంటే దింపేసుకోవచ్చు, లేదు ఇంకా దగ్గరికి కావాలంటే దగ్గరికి కావాలి. నేనైతే దగ్గరగానే తిప్పుతాను, ఎందుకంటే చేప కదండి, బాగుంటుంది దగ్గరగా. పండుకప్ప ఇగురు రెడీ అయిపోతుంది మనకి. అప్పుడే మనం సాల్ట్ చూసుకుంటే మనకి సరిపోతుందో లేదో చూసుకుంటే చెక్ చేసుకోండి ఒకసారి. నేను చెక్ చేసుకుంటున్నాను. సాల్ట్ అయితే సరిపోలేదు, సాల్ట్ ఇంకా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని ఇంకా గట్టి పెట్టకుండా మన క్లాత్ తోటి జస్ట్ అలా మనం తిప్పుకోవాలి. అలా ఆ గిన్నెలోని అలా తిప్పితే అలా కలిసిపోతుంది అనమాట సాల్ట్ అయితే. మళ్ళీ కొంచెంసేపు మూత పెడుతున్నాను. చూడండి దగ్గరగా అయిపోయింది. అలా దగ్గరికి అయితే బాగుంటుంది గ్రేవీ. పండుకప్ప ఇగురు రెడీ. మళ్ళీ కొత్తిమీర యాడ్ చేసుకోండి మనం దింపే ముందు. చేపల కూర కొత్తిమీర పడుతుంది కదండి, కొత్తిమీర ఉంటేనే దాని కూర అందం, టేస్ట్, చూడ్డానికి కూడా బాగుంటుంది. నాకైతే కొత్తిమీర మాత్రం ఉండాలి బాబు, ఈ కూర వండినా. టేస్ట్ చేస్తున్నాను, వేడిగా ఉంది, కాలుతుంది. బాగుందండి, చాలా బాగుందండి. బాయ్ అండి.